ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. అండ్ అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట వచ్చింది కాబట్టి మీరు ఫస్ట్ అంటే కంప్లీట్ కొరియోగ్రాఫర్ గా ఆయనే కదా సార్? ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది. హిందీలో తెరే మేరే సప్నే సిమ్రన్ ఫస్ట్ సినిమా, సిమ్రన్ అర్షద్ వార్సి ఫస్ట్ సినిమా. తెలుగులో నాగార్జున గారు ఇంట్రొడ్యూస్ చేస్తారు, నిన్నే పెళ్ళాడతాం. కన్నడలో శివరాజ్ కుమార్ ఇంట్రొడ్యూస్ చేశారు. పెద్ద పెద్ద స్టార్స్ తో ఇంట్రడక్షన్ అయింది. ఇంట్రడక్షన్ నార్మల్ గా ఆయన ఇప్పుడు ప్రభాస్ గారు ఇలా కొంతమంది పేర్లు వింటున్నాం కానీ అంటే 70mm స్క్రీన్ కి సరిపోయే కట్అవుట్ అని అమితాబ్ బచ్చన్ గారు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటే ఆజాన్ బాహుడ్ అంటే ఆయనే గుర్తొచ్చేవారు మనకి. యాంగ్రీ యంగ్ మ్యాన్ అని, యాంగ్రీ యంగ్ మ్యాన్ అలా. సరే ఇప్పటికీ లెజెండ్ సార్ ఆయన. అంటే ఆ స్థాయిని కొట్టే వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో ఎంతమంది వచ్చినా కూడా అమితాబ్ బచ్చన్ గారి స్థాయిని కొట్టే వాళ్ళు రారు. అది యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఆయన దగ్గర 2 years డేట్ లేదు. 2 years వరకు డేట్ లేదు. ఇంకా వాళ్ళ అబ్బాయి చూడండి అభిషేక్ బచ్చన్ వచ్చి రిటైర్ అయిపోయినట్టు ఉన్నాడు. అది చాలా పాపం సిన్సియర్గా చేసేవాడు. ఆయన కుదరట్లే. అది కొంతమంది కుదురుతుంది. స్టార్ దేవుడు దయ ఉండాలి. అంటే అందరూ ఏమనుకుంటారంటే సార్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అందరికి యూజ్ అవుద్దని అనుకుంటారు కానీ పాపం ఆ రెస్పాన్సిబిలిటీ పాపం ఆయన చాలా కష్టం తెలుసా. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ చాలా ప్రాబ్లం. ఏమంటే వాళ్ళు ఊహించుకుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారిలో ఊహించుకుంటారు. అలా దీనికి లెవెల్కి లేకపోతే అయ్యే ఇతనికి ఏం లేదు అన్నట్టు అనుకుంటారు. అంతే. ఇప్పుడు అది ఉండబట్టే ఈయన ఎదుగుతున్నారు. సార్ అసలు నార్మల్లీ ఒక మనిషి సైకాలజీ ఆలోచిస్తే 60 తర్వాత రిటైర్మెంట్ అనేది మైండ్లోకి వచ్చేసింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు లాంటి వ్యక్తికి ఆయనకి ఏం కొదువు సార్. ఆయన ఇప్పుడు తలుచుకుంటే ఏది కావాలో దగ్గరకు వస్తుంది. ప్రశాంతంగా కూర్చుని రిటైర్మెంట్ ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉండాలి. కానీ ఎందుకు సార్ ఎంత కష్టపడి ఇప్పుడు కూడా ఎంత చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాలి, అప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, సెట్స్కి రావాలి, సెట్స్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇన్ని ఎందుకు సార్ ఫేస్ చేస్తున్నారు? అదే ట్రిప్ ఫిల్మ్ అనే ట్రిప్ ఉంది కదా, అది ఉంటే ఏం చేయలేము. నేను యాక్చువల్లీ ఒక 70 years 8 years వరకు చేయాలనుకున్నాం. హాలీవుడ్లో డైరెక్టర్ కౌబాయ్స్ ఫిల్మ్ చేసే డైరెక్టర్ పేరు మర్చిపోయాను. ఆయన 100 yearsలో 90+ ఆస్కర్ అవార్డు విన్ అయ్యాడు. ఆయన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ ఆ సినిమా సార్ అలాంటి డైరెక్టర్ ఆయన. అది చూసిన తర్వాత నేను మనం కూడా అలా ఉండాలి అనుకుంటాం, ఆశపడతాం. ఏముంటుంది. మీరు ఎక్కడ చూసుకున్నా ఒకప్పుడు పిఆర్ అనే పదం ఎప్పటి నుంచో ఉంది సార్. కాకపోతే ఇప్పుడు పిఆర్ లేనిదే ఏ ప్రొఫెషనో లేదు. ఎవరికి వాళ్ళే మార్కెట్ చేసుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలి. పిఆర్ అనేది ఏజెన్సీ ఒకటి కాంటాక్ట్ అయ్యి అలా చేసుకుంటూ ఉండాలి సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ. మీరు ఎందుకు సార్ అటువైపు అసలు వెళ్ళరు? చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, చాలా తగ్గించుకుని మాట్లాడుతూ ఉంటారు. నాకు ఏమంటే ఇప్పుడు వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ వెళ్ళడం మెయిన్. మనం ఎలా వెళ్తాం ఇది కాదు. మన పబ్లిసిటీ అయిపోతే మనం అలా వాళ్ళు అనుకున్నట్టు వెళ్ళాలి. ఇప్పుడు నేను మా మనవాడు మెట్రో రైల్ టికెట్ తీసుకుంటాం, కార్ తీసుకెళ్ళి మెట్రో స్టేషన్లో వదిలేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాం. సింపుల్. నన్ను ఎవరు తెలియదు. ఇప్పుడు తెలిసిపోతే ఇప్పుడు ఏంటి ఇతను పెద్ద డాన్స్ మాస్టర్గా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఏం లేదు అనుకుంటారు. ఏదో ప్రాబ్లం అనుకుంటారు, డబ్బులు లేదేమో అనుకుంటారు. వాళ్ళ ఆలోచన మన లైఫ్ మనం సింపుల్గా ఈజీగా వెళ్ళిపోవాలి. ఇది వరం అంటారు మీరు యాక్చువల్లీ. అవును, ఎక్కువ మంది అటెన్షన్ ఆడియన్స్ తెలియకుండా. ఇప్పుడు అక్కడ చెన్నైలో కూడా వచ్చి మిమ్మల్ని అంటే ఎవరిని తెలియట్లేదు మాస్టర్, మీరు ఇంటర్వ్యూ అంటే నన్ను గురించి ఎవరికి తెలియాలి? మణిరత్నం గారికి తెలుసు, నన్ను రాజమౌళి గారికి తెలుసు, బోయపట్టి గారికి తెలుసు, తేజ గారికి తెలుసు, కృష్ణవంశీ గారికి తెలుసు, ఈ డైరెక్టర్కి అంతా తెలుసు, హీరోస్కి అంతా తెలుసు, హీరోయిన్కి అంతా తెలుసు, టెక్నీషియన్స్ పెద్ద పెద్ద టెక్నీషియన్ అందరికీ తెలుసు. వేరే ఎవరికి తెలియాలి నన్ను? వాళ్ళ పాటలు తెలిసినప్పుడు మీరెందుకు తెలియదు లెక్క. మీ వాళ్ళ పాటలన్నింటిలో మీరే ఉంటారు కొరియోగ్రఫీ. ఎంత ఇలాగ ఆలోచిస్తారా అంటే ప్రపంచం మొత్తం స్పాయిల్ అయిపోతుంది మాస్టర్. వాళ్ళ ఆలోచనలు, ఈ సోషల్ మీడియా ఆలోచనలు ఇవన్నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అరే మన పక్కోడు ముందుకెళ్తున్నాడు, మనం కూడా ఏదో ఒకటి చేయాలి, ఈవెన్ ఫేక్గా ఏదో ఒకటి కల్పించాలి అనే ఆలోచన కూడా వస్తుంది. అది వర్క్లో చూపించాలి. మనమైతే ఇప్పుడు రీప్లేస్మెంట్ ఉండకూడదు, అలా చేయాలి. అలా వర్క్ చేస్తే మనకు ఏం తిరిగే ఉంటుంది. నేను ఇప్పుడు ఎప్పుడు మాస్టర్ అయ్యాను, నేను చెప్పాను కదా 3 films కాదు యాక్చువల్లీ హిందీలో 3 films అట్ ఎ టైం. అప్పుడు నేను ఇది ఏబిఎస్ అదే అమితాబ్ బచ్చన్ గారిది 3 films. ఆ తర్వాత కన్నడలో 1 film, ఇక్కడ నిన్నే పెళ్ళాడతా 5 films అట్ ఎ టైం చేస్తున్నాం. హైదరాబాద్ బాంబే షటిల్ ఎవ్రీడే షూట్. ఒక 20 days 22 days ఓన్లీ ఫ్లైట్లో నిద్రపోతున్నాం. కృష్ణవంశీ వచ్చి
ఏంట్రా నువ్వు దెయ్యమా ఏంటి డే అండ్ నైట్ పని చేస్తూ ఉన్నావే అంటే అలా అలా జరిగింది అది. అది ఏదో అది లక్. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు బిజీగానే ఉన్నాను. నాకు ఏం పెద్ద బిజీగానే ఉండడం ఏంటి మాస్టర్, మీరు అసలు ఖాళీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అటు ఇటు స్టేట్స్ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ. మాస్టర్ నేను అంటే మీరు స్టార్టింగ్ తమిళ్లో బార్న్ అండ్ బ్రాటప్ మొత్తం, తర్వాత హిందీకి వెళ్ళారు ఇండస్ట్రీకి, తెలుగులోకి నిన్నే పిల్లాడతాక ఇంట్రడ్యూస్ అయ్యారు. నార్మల్లీ భాష మారినప్పుడల్లా కొన్ని పదాలు చాలా వేరియేషన్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు మనం హిందీ వాళ్ళని మనం ఇక్కడ తెలుగులో రండి అంటే చాలా మర్యాదగా ప్లీజ్ కమ్ అని అంటాం, అక్కడ రండి అంటే అది బూతు, తెలీదు. సో అలాంటి ఏమన్నా ఫన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి మాస్టర్ తెలుగులోకి వచ్చినప్పుడు కొన్ని పదాలు మీకు అర్థం కాక? లేదంటే నేను యాక్చువల్ తెలుగు అండి నేను. ఓకే, మీకు తెలుగు ఫస్ట్ నుంచి వచ్చి అయితే? మా ఇంట్లో తెలుగే మాట్లాడుతాను. ఓకే మాస్టర్. బట్ ఏమంటే కొంచెం చెన్నై తెలుగు లాగా ఉంటుంది, అంత ఉంటుంది మోసంగా కొంచెం ఇది ఉంటుంది. మదర్ అంతా వైజాగ్ యాక్చువల్లీ, మా ఫాదర్ నెల్లూరు దగ్గర, అక్కడ పని అక్కడ ఇది అయ్యి అక్కడ పొరపాటున ఇప్పుడు రండి అనే పదం ఇక్కడ మీకు అలవాటు అయ్యి ఉంటుంది మర్యాదగా, అక్కడ ఏమైనా వాడేశారా హిందీ వెళ్ళినప్పుడు? అలా ఏముంది, ఏమన్నా కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డారా మాస్టర్ ఆ హిందీలో? కొంచెం కష్టంగా ఉంది. బట్ ఏమంటే నేను చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు అసిస్టెంట్గా చేసినప్పుడు అసిస్టెంట్సే ఆ పాట తీసుకొని ఆ పాట ఇది చేయాలి, డివిజన్ చేయాలి. ఓకే, ఫస్ట్ మ్యూజిక్, ఇంట్రో మ్యూజిక్ 4 beats ఇది వస్తుంది, ట్రంపట్ ఇది వస్తుంది, 8 beats వస్తుంది, ఇలా ఇది చేసి వర్డ్ కూడా రాయాలి. నేను పాట లిరిక్స్ ఉంది కదా, అది ఇంగ్లీష్లో రాస్తా. రాసి షూటింగ్ జరిగేటప్పుడు డాన్స్ చేసి చూపిస్తాం, నేర్పుతాం, మళ్ళీ వచ్చి షార్ట్ ఓకే అయిన తర్వాత కట్ చేసి ఓకే అని అంతా రాస్తాం. అది యాక్చువల్లీ అప్పుడు నేను హిందీ నేర్చుకున్నాను బాగా. తెలుగు మదర్ టంగ్ కాబట్టి మా తెలుగు తెలుసు, తమిళ్ అక్కడ పెరిగాం కాబట్టి తమిళ్ వచ్చు. ఇప్పుడు పంజాబీ కూడా అర్థమవుద్ది. ఏమంటే పంజాబీ ఫిల్మ్ గురుదాస్ మాన్ అక్కడ ఆయన ఉన్నారు, ఆయన ఫుల్ సినిమా నేనే ఒక 20-30 yearsగా నేనే చేస్తున్నాను. అక్కడ చేసేటప్పుడు ఇప్పుడు లాస్ట్గా ఆయన సినిమా చేసేటప్పుడు ఒక ఫుల్ ఫిల్మ్ జూహీ చావ్లా అని ఆయన ఒక కామెడీ ఆర్టిస్ట్ దాంట్లో ఉన్నాడు. దాంట్లో ఉంటే తనకు చాలా ఇది ఉంది, బట్ రిథమ్ లేదు, చాలా అవుట్ సింక్లో చేస్తున్నాడు. నేను వద్దు వచ్చాయి అంటే ఫోర్స్ చేస్తున్నాడు, నేను కూడా చేస్తాను. అందరూ చూసేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆయన మాత్రం అవుట్ సింక్లో ఒకలాగా. తర్వాత కొట్టి నేర్పించి అలా ఇలా చేసి నేను వస్తేనే భయపడి ఎలా నిలబడ్డాడు ఆయన. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, ఆ గురుదాస్ మాన్ గారు ఫోన్ వచ్చింది, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన ఇప్పుడు సీఎం అయ్యాడు పంజాబ్ అన్నాడు. అమ్మా అనుకున్నా, పంజాబ్ రాను సార్ అలా. మీరు కొట్టిన ఆయన, మీరు స్ట్రిక్ట్ గా చూసి ఇబ్బంది పెట్టిన ఆయన నేను రాను సార్ నన్ను పిలవద్దు పంజాబ్ అని. ఆ తర్వాత ఒకసారి అది వెళ్ళిపోయి షూటింగ్ చేస్తా ఉంటే ఒక ఫోన్ వచ్చింది, ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడండి అంటే, ఎవరు అంటే హలో అంట, సర్జీ అన్నారు అక్కడి నుంచి. నేను సీఎం మాట్లాడుతున్నానండి అన్నారు. సార్ చెప్పండి సార్ అన్న. తర్వాత మీరు ఎంతో ట్రై చేస్తారు నన్ను సరి చేయాలని, నేను సరే అవ్వలా, బట్ పాలిటిక్స్లో నేను ఎదుగుతున్నా ఇప్పుడు, బట్ మీరు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు సార్, బాహుబలి అంతా చూసే, RRR చూసే, అదే అంటున్నాడు ఆయన. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ముందే చెప్పండి సార్, మిమ్మల్ని వచ్చి కలుస్తాను అంటున్నాడు ఆయన. నా ఫ్రెండ్స్ అంతా నువ్వు కొడితే పెద్ద హీరో అవుతారనుకున్నా, సీఎం కూడా అవుతారా? ఈ సెంటిమెంట్ ఉందా మాస్టర్? అయితే ఏది యాక్చువల్లీ నిజంగా ఇది పాకిందంటే ఇప్పుడు అందరూ కావాలని ఏదో రకంగా మీతో కొట్టించుకోవాలని చూస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు తేజ గారు, కృష్ణవంశీ గారు అంతా ఇంట్రొడక్షనే కదా, అందరూ ఆర్టిస్ట్ స్టార్, అందరూ ఫ్యూచర్ స్టార్స్ ఇంట్రొడక్షన్. వాళ్ళందరికీ నేర్పేటప్పుడు కొంచెం అదే నేను చెప్పాను కదా, రియల్గా నేర్చుకుంటే ప్రాబ్లం లేదు. ఏదైనా అలా కేర్లెస్గా ఉంటే కొడతాం, కొట్టి నేర్పుతాం, ట్రై చేస్తాం. స్టూడెంట్ శిష్యుడు పెద్దవాడు అవ్వాలని. ఇప్పుడు నా ఫస్ట్ సినిమానే హర్షద్ వాసి కొత్త, సిమ్రన్ కొత్త, ప్రియా గిల్ కొత్త, చంద్రచూడ్ సింగ్ కొత్త, వాళ్ళు 4 స్టార్ అయ్యారు. అలా నేను యాక్చువల్లీ ఎక్కువ ఇలా జరిగింది నాకు. ఉదయ్ కిరణ్, నితిన్, గోపిచంద్ అందరూ ఫస్ట్ సినిమా నుంచి చేస్తున్నారు. నవదీప్ ఇలా చాలా మంది, మన కాజల్, Sadaf. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.